అందరికి నమస్కారం, శుభ సాయంత్రం. ఎప్పుడు వీడియో చివరిలో రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి వీడియో చివరిలో అడుగుతున్నాను. ఇప్పుడు వీడియో బిగినింగ్ లోనే అడుగుతున్నాను. దయచేసి మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయానికి వస్తే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ గురించి గతంలో చాలా వీడియోలు చేయడం జరిగింది. అవి కూడా మీరు ఒకసారి చూస్తే మీకు మోర్ నాలెడ్జ్, అంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎలా కాపాడుకోవాలనే దాని మీద వివరంగా వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అందరికి ఉపయోగకరమైన పాయింట్ కాబట్టి మళ్ళా వీడియో చేస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వారు మంచి పాయింట్ ని ఇన్ ఫేవర్ ఆఫ్ డీలర్ సెటిల్ చేయడం జరిగింది. అంటే ట్రాన్సాక్షన్ జరిగిన 5 సంవత్సరాల తర్వాత సప్లయర్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీస్ ఎవరైనా సరే ట్యాక్స్ విత్ ఇంట్రెస్ట్ చెల్లించారు. ఆ బెనిఫిట్ ని ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద ఇతనికి ఇవ్వాలా ఇవ్వకలేదా, రిసీపెంట్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీస్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్నప్పుడు మనకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వాళ్ళు చాలా క్లారిటీగా, ఎటువంటి అంబిగ్యూటీ లేకుండా క్లియర్ టర్మ్స్ లో చెప్పడం జరిగింది. జిఎస్టీ ఐటీసీ కెనాట్ బి డినైడ్ టు రిసిపెంట్ వన్స్ సప్లయర్ పే ట్యాక్స్ విత్ ఇంట్రెస్ట్. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆర్డర్స్ రీ అడ్జుడికేషన్, మళ్ళా తిరిగి అడ్జుడికేషన్ చేయమని అడిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత హౌసింగ్ అథారిటీకి డైరెక్ట్ గా ఓపెన్ చేసి అడ్జుడికేట్ చేసే పవర్ ఉండదు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ ఆర్డర్స్ ద్వారా హైకోర్టు ద్వారా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ద్వారా వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, రీ అడ్జుడికేట్ చేయమని. While the department argued that the supplier had paid tax after a delay of more than 5 years. 5 సంవత్సరాల డిలే తర్వాత చేస్తున్నారు, మేము దాని ముందు ఇచ్చిన నోటీసు చాలా వ్యాలిడ్ నోటీసు, ఎందుకంటే ఇతను కట్టలేదు, మేము నోటీస్ ఇచ్చాము, వీడి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ డిజల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాల డిలే తర్వాత, చాలా ప్రొలాంగ్డ్ దీని తర్వాత పీరియడ్ తర్వాత ఇతను కడుతున్నాడు, కాబట్టి మాకు దీన్ని వ్యాలిడ్ చేసే అవకాశం లేదు. హౌసింగ్ అథారిటీ దీన్ని స్ట్రైట్ గా టేకప్ చేయలేదంటే ది కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ అప్రాపరేట్ డైరెక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ వన్స్ ట్యాక్స్ విత్ ఇంట్రెస్ట్ వాస్ పెయిడ్. కాబట్టి మేము డైరెక్షన్ ఇస్తున్నాం, మీరు రీఅడ్జుడికేట్ చేసి అలా చేసేయమని చెప్పి ఇచ్చేసింది. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి సంబంధించి చాలా కీలకమైన పాయింట్, చాలా చాలా కీలకమైన పాయింట్. ఎప్పుడైనా సప్లయర్ ట్యాక్స్ కట్టలేదని డిపార్ట్మెంట్ వారు మీకు రిజెక్ట్ చేస్తే, ఆ సందర్భంలో తర్వాత సప్లయర్ 5 సంవత్సరాల తర్వాత అయినా సరే ట్యాక్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కట్టినట్టు కానీ మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చాలా కేటగారికల్ గా చెప్పింది, ఐటీసీ అండ్ జిఎస్టీ కెనాట్ బి డినైడ్ టు ఎ రిసిపెంట్ మియర్లీ బికాస్ ది సప్లయర్ ఇనిషియల్లీ ఫెయిల్ టు పే ది ట్యాక్స్. ప్రారంభంలో అంటే ట్రాన్సాక్షన్ జరిగిన మొదటి దశలో సప్లయర్ ఈ ట్యాక్స్ పే చేయలేదు. Once it is established that the supplier has later discharged the tax liability with applicable interest, మీరు డినై చేయడానికి లేదు. ప్రారంభ దశలో కట్టలేదు, ఓకే, మీకు పవర్స్ ఉన్నాయి, మీరు రిజెక్ట్ చేసేసారు, వెల్ అండ్ గుడ్. కానీ తర్వాత ఎస్టాబ్లిష్ అయితే మాత్రం కట్టాడు అని చెప్పి మీరు ఇంకా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని డినై చేయడానికి లేదు. ఇది గౌరవ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు వారు శివాలిక్ కంటైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ ఈ కేసులో చెప్పడం జరిగింది. ఇది ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో పబ్లిష్ అయింది. 2025 ట్యాక్స్ స్కాన్ విత్ ఇన్ బ్రాకెట్ లో హెచ్సి 2768, పిటిషన్ నెంబర్ 20174 ఆఫ్ 2025, 24th December 2025 జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఇది చాలా 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 వ్యాలిడ్ జడ్జిమెంట్, చాలా బెనిఫిషియల్, డీలర్ కి చాలా బెనిఫిట్ జరిగే జడ్జిమెంట్. కాబట్టి గౌరవ హిమాచల్ హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ మీరు కూడా చదివి అర్థం చేసుకొని, మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఎదురైతే ఖచ్చితంగా మీరు దీనికోసం పోరాడి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ బిగినింగ్ లో రిక్వెస్ట్ చేశాను. దయచేసి నా రిక్వెస్ట్ ని మన్నించండి. అందరికీ మరొకసారి శుభ సాయంత్రం. సర్వేజన సుఖినో భవంతు.